హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మూర్తి తన స్నేహితుడు విశ్వనాథ్‌కి ఫోన్ చేసి, "ఒరేయ్ విశ్వనాథం, ఒకసారి నా దగ్గరికి రాగలవా?" అడిగాడు. అంది విశ్వనాథం. "దేనికి ఇంత సడన్‌గా రమ్మంటున్నావు? ఏదైనా అర్జెంట్ పనా?" అడిగాడు. అందుకు మూర్తి, "అవునురా, అర్జెంటే. సాయంత్రానికల్లా ఓసారి వచ్చి వెళ్ళరా" అడిగాడు కాస్త రిక్వెస్ట్‌గానే. అందుకు విశ్వనాథం, "అలాగే లేరా మూర్తి, చిన్న పనొకటుంది. అది చూసుకొని మధ్యాహ్నం కల్లా బయలుదేరుతానులే" అని విశ్వనాథం ఫోన్ పెట్టేశాడు. మూర్తికి చెప్పినట్టే విశ్వనాథం మధ్యాహ్నం వరకు తన పనులన్నీ ముగించుకొని మూర్తి దగ్గరికి బస్సులో బయలుదేరాడు. ఇంతలో విశ్వనాథంకి అసలు మూర్తి నన్ను ఎందుకింత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నాడు? వాడికి ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? లేక ఇంకేదైనా సమస్యనా? వాడు చిన్నప్పటి నుంచి అంతే. ఏ చిన్న సమస్య వచ్చినా ఆలోచించడం మానేసి కంగారు పడుతుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఏదో అయి ఉంటుంది అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు విశ్వనాథం. మూర్తి, విశ్వనాథన్‌లు చిన్నప్పుడు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. పైగా ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. అలా మూర్తి, విశ్వనాథన్‌లు మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా కలిసే చదువుకుని వేరు వేరు ఊర్లలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మూర్తి, విశ్వనాథన్‌లకు సంవత్సరం వయసు తేడా. ఉద్యోగంలో స్థిరపడ్డ 3 సంవత్సరాలకి ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. మూర్తికి ఇద్దరు పిల్లలు, ఒక పాప, బాబు. విశ్వనాథంకి ఇద్దరు కొడుకులే. వృత్తిరీత్యా కుటుంబ బాధ్యతలు బిజీగా ఉన్న ఆదివారాల్లో ఆఫీస్‌కి సెలవు దినాల్లో మూర్తి, విశ్వనాథన్‌లు తరచుగా కలుస్తుండేవాళ్ళు. తనకంటే విశ్వనాథం చాలా తెలివైనవాడని మూర్తి నమ్మకం. చిన్నప్పటి నుంచి మూర్తి విశ్వనాథంకి చెప్పందే ఏ పని చేసేవాడు కాదు. మూర్తికి భార్య, పిల్లలు, దగ్గరి బంధువులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా తన మనసులో విశ్వనాథంది ఓ ప్రత్యేకమైన స్థానం. అలా కాలం ఎన్న తిరిగి విశ్వనాథం, మూర్తి పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాలు స్థిరపడ్డారు. మూర్తి, విశ్వనాథంలో తమ పిల్లలకి పెళ్లి చేసి ఆ తర్వాత కొంతకాలానికి వృత్తి బాధ్యతల నుండి రిటైర్ అయ్యారు. మూర్తి రిటైర్ అయిన కొంతకాలానికి తన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలతో హాయిగా గడపాలనుకుని తన కొడుకు విజయ్ దగ్గర ఉంటున్నాడు. ఈ విషయంలో విశ్వనాథం మూర్తికి పూర్తిగా విరుద్ధం. తన ఇద్దరు కొడుకులు తను ఉంటున్న ఊరికి దగ్గరలోనే ఉండి మంచి ఉద్యోగాలు ఉన్న విశ్వనాథం, అతని భార్య వసుంధర తమ పిల్లల్ని చూడాలనిపించినప్పుడు చుట్టపు చూపుగా వెళ్ళి చూసి రావడమే, లేదా పండగలకు, ఆఫీసులకు సెలవు దొరికితే పిల్లలే వాళ్ళ దగ్గరికి వస్తే సరదాగా వాళ్ళు తమ దగ్గర ఉన్న రోజులు గడపడమో చేస్తుంటారు. విశ్వనాథంకి తన పిల్లల మీద ఆధారపడి బ్రతకడం అస్సలు ఇష్టం ఉండదు. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మన కర్తవ్యం. తల్లిదండ్రులు కావాలనిపిస్తే వాళ్ళే మన దగ్గరికి రావాలి తప్ప మనం ఎప్పుడూ వాళ్ళ కోసం వెళ్ళకూడదు. అదే మనకు గౌరవం అనే సిద్ధాంతం గల వ్యక్తి విశ్వనాథం. కానీ మూర్తి అలా కాదు. రిటైర్మెంట్ ముందు వరకు కూడా పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, చదువులు, మరోవైపు వృత్తి బాధ్యతలతో గట్టిగా ఊపిరి పీల్చుకునేంత తీరిక లేకుండా బ్రతికిన మనం రిటైర్ అయిన తర్వాత పిల్లల దగ్గర ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా కాలం గడపాలని అనుకునే మనిషి. మూర్తి రిటైర్ అయిన 3 సంవత్సరాల నుండి తన కొడుకు విజయ్ దగ్గరే ఉంటున్నాడు. ఇంతలో బస్ హారన్ శబ్దం గట్టిగా వినడంతో విశ్వనాథం గత నుండి తేరుకున్నాడు. అప్పటికే విశ్వనాథం దిగాల్సిన స్టేషన్ రాబోతుందని గమనించి బస్సు దిగడానికి సిద్ధమయ్యాడు. అలా ఓ 10 నిమిషాల తర్వాత విశ్వనాథం బస్ దిగి నేరుగా మూర్తి దగ్గరికి వెళ్ళాడు. విశ్వనాథం రావడం గమనించిన మూర్తి, "ఒరే విశ్వనాథం, ఎంతకాలమైందిరా నిన్ను చూసి" అంటూ తన ప్రాణ స్నేహితుడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. కిచెన్లో ఏదో పనిలో ఉన్న మూర్తి భార్య జానకి విశ్వనాథం రావడం గమనించి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి, "బాగున్నారా అన్నయ్య? వదిన గారు ఎలా ఉన్నారు? చాలా కాలమైంది చూసి" అని అడిగి మంచినీళ్ళ గ్లాస్ని విశ్వనాథం చేతికి అందించింది. మంచినీళ్ళ గ్లాస్ని తన చేతిలోకి తీసుకుంటూ,
బావుందమ్మా. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పటివరకు ఎలాంటి జబ్బులు లేకుండా హాయిగా గడుస్తుంది. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అడిగాడు విశ్వనాథం జానకిని. బాగానే ఉందన్నయ్య అంటూ జవాబిచ్చి కాఫీ తీసుకొస్తానని వంటగదిలోకెళ్ళింది జానకి. ఇంతలో విశ్వనాథం మూర్తిని ఉన్నపళంగా అర్జెంటుగా బయలుదేరమన్నావు. ఏదైనా ముఖ్యమైన విషయమా? అడిగాడు. అందుకు మూర్తి, అవునరా, చాలా ముఖ్యమైన విషయమే. నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాకే చిన్న సమస్య వచ్చినా నీ సలహా తీసుకుందే నేను ఏ పని చేయనని అన్నాడు మూర్తి. అందుకు విశ్వనాథం, సమస్యనా? ఏంట్రా ఇప్పుడు నీకొచ్చిన సమస్య? నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాల్సినంత పెద్ద సమస్యనా? అడిగాడు. అవునరా, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అన్నాడు మూర్తి. ఏంటది అని విశ్వనాథం అడిగేలోపే కాఫీ తీసుకున్నానే అంటూ జానకి కాఫీ కప్పులతో వచ్చింది. మూర్తి విశ్వనాథం చెరో కప్పును తీసుకొని కాఫీ తాగుతూ మూర్తి అడిగాడు, నీ కొడుకులు కొడళ్ళు వాళ్ళ పిల్లలు అంత బాగున్నారా అని. అందుకు విశ్వనాథం, బాగున్నారా మూర్తి? నువ్వు ఉన్నట్టుండి నన్ను అర్జెంటుగా రమ్మనేసరికి నాకు చాలా కంగారుగా అనిపించింది. అవును, ఇల్లంతా ఇలా ఖాళీగా ఉంది. ఈ సమయానికి ఆఫీస్ నుండి నీ కొడుకు విజయ్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుండి రావాలి కదా. మీ కోడలు కూడా కనిపించట్లేదు. ఎక్కడా వాళ్ళంతా? అడిగాడు విశ్వనాథం. అందుకు మూర్తి, వాళ్ళంతా లేరా. మా విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్యామిలీస్తో వైజాగ్ ట్రిప్కి వెళ్ళారు. 4 రోజుల దాకా రారు. మేమిద్దరమే ఇంట్లో. నా సమస్య నీతో చెప్పుకోవడానికి ఇదే మంచి సమయం అనిపించి నేను రమ్మనరా అన్నాడు మూర్తి. సరే, ఇంతకు నీ సమస్య ఏంటో చెప్పనే లేదు అడిగాడు విశ్వనాథం కాఫీ కప్పును ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెడుతూ. అందుకు మూర్తి, చెప్తాన్రా, కానీ ఇక్కడ కాదు. ఎలాగో సాయంత్రం అయింది కదా, అలా వీధి చివరన ఉన్న పార్క్ దాకా వెళుద్దాం పదా అన్నాడు తను కూర్చున్న కుర్చీ నుండి లేస్తూ. సరే పదా అని మూర్తి వెంట నడిచాడు విశ్వనాథం. మూర్తి బయటకు నడుస్తూ, జానకి తలపేసుకో, మేమిద్దరం వల్ల పార్క్ దాకా వెళ్ళొస్తామని జానకితో చెప్పగా అందుకు తను సరే అంది. మూర్తి విశ్వనాథంలో పార్కు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత మూర్తిని మొదలుపెట్టాడు. నేను జానకి ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరిపోదాం అనుకుంటున్నాం. ఈ విషయం గురించి ఎటూ తేల్చుకోలేక ఓ నిర్ణయానికి రాక ఉన్న పలంగా నేను రమ్మని ఫోన్ చేశాను అన్నాడు. స్నేహితుడి మాటలకు షాక్ అయిన విశ్వనాథం, ఏంటి, నువ్వు చెల్లెలు ఓల్డేజ్ హోమ్లో చేరిపోవాలనుకుంటున్నారా? ఎందుకు? ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? నువ్వు కోరుకున్నట్టే రిటైర్మెంట్ తర్వాత జీవితం హాయిగా నీ కొడుకు కోడలు వాళ్ళ పిల్లల మధ్య గడుపుతున్నావు కదరా. ఉన్నట్టుండి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు అడిగాడు. అందుకు మూర్తి, రిటైర్మెంట్ తర్వాత జీవితం కొడుకు కోడలు మనవడు మనవరాలతో హాయిగా గడిచిపోతుంది అనుకున్నాం, కానీ అదే ఇప్పుడు ఇన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది అనుకోలేదురా అన్నాడు. అసలు ఏం చేద్దాం ముందు చెప్పరా అడిగాడు విశ్వనాథం. నేను మీ చెల్లెలు నా కొడుకు కోడలు చేసే అవమానాలను తట్టుకోలేకపోతున్నాం. ఉద్యోగం చేసినంతకాలం ఎంతసేపు పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి, చదువు చెప్పించాలని అనుకున్నాను. కానీ రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం ఎంతో కొంత కూడబెట్టుకోవాలని అనుకోలేదు. నీకు తెలుసు కదరా, నేను చేసింది ఏమీ అంత పెద్ద ఉద్యోగం కాదని. నెలలా వచ్చే జీతంతో ఇంటి ఖర్చులు పిల్లల చదువులకే సరిపోయేది. నెలలా కొత్త పక్కన పెట్టి విజయ్ కట్ట ఇంటి ఖాళీ స్థలానైనా కొనగలిగాను. అందులో కనీసం 2 రూమ్లైనా వేయాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడూ పిల్లల చదువులు, ఫీజులు, ఆ తర్వాత నా కూతురు పెళ్ళి, అలా చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండకపోయేది. అందరం కలిసి ఒకే దగ్గర ఉంటాం కదా అని ఆ ఖాళీ స్థలం కొనేటప్పుడే నా కొడుకు విజయ్ పేరున కొన్నాను. ఇప్పుడు వాడు అందులో వాడి సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. రిటైర్ అయిన 3 సంవత్సరాల వరకు కూడా అప్పటి వరకు ఉన్న ఈ కిరాయి ఇంట్లోనే ఉండి, ఈ వయసులో కొడుకు ఇంట్లో పిల్ల మధ్య హాయిగా ఉండక ఎందుకు మాకు ఈ ఇబ్బందులని ఆ ఇంటిని ఖాళీ చేసి సామాన్లతో సహా విజయ్ దగ్గరికి వచ్చాం. కొంతకాలం మొహమాటకో ఏమో మా కోడలు మమ్మల్ని బాగానే చూసుకున్నా రాను రాను మమ్మల్ని అవమానించడం మొదలుపెట్టింది. విజయ్కి మా పట్ల ప్రేమ ఉన్నా తన భార్య మాట చెవదాటడు. ఈ ఇంట్లో అన్నీ నా కోడలు పద్మ ఇష్ట ప్రకారమే జరగాలి. నేను ఇంట్లో
నాకు నచ్చిన చోట ప్రశాంతంగా కూర్చున్నా తప్పే అంటుంది. ఇంటిల్లిపాదికి నా భార్య బండెడు చాకరీ చేసినా, అయ్యో అత్తయ్య మీరు ఒక్కరే ఎందుకు కష్టపడ్డాం, ఇద్దరం కలిసి చేసుకుందామని తనకి ఏ పనిలోనూ సహాయంగా ఉండదు. రోజంతా తన ఫ్రెండ్స్ అని, సోషల్ సర్వీస్ అని ఏవో కిట్టి పాటలు తిరగడానికి వెళ్తుంది. నెలకోసారి మా ఇంట్లో కూడా తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి కిట్టి పార్టీ పెడుతుంది. ఆ సమయంలో వచ్చిన వాళ్ళందరి ముందు నేను నా భార్య తిరగకూడదు అంటుంది. పిల్లల్ని కూడా మాతో ఎక్కువగా మాట్లాడకుండా చేసిందిరా. నాకు నా భార్యకి వాళ్ళ కథలు చెప్తూ నిద్రపుచ్చాలని, రామాయణ మహాభారతాల గురించి చెప్పాలని, పెద్దవాళ్ళ పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించాలన్నా వాళ్ళని ఓ యంత్రాల్లా తయారు చేస్తుంది. ఉదయం లేచుకుని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. కనీసం సాయంత్రం పూట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కాసేపు పార్క్కి తీసుకెళ్ళి ఆడిపించడమో, కబుర్లు చెప్పడమో చేద్దామంటే స్కూల్ నుండి రాగానే చదువు చదువు అని, హోంవర్క్స్ అని వాళ్ళని వాళ్ళ గదికే పరిమితం చేస్తుంది. మేము ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేస్తామో అని వాళ్ళకి తను కాపలాగా ఉంటుంది. పోనీ బోరు కొట్టి టీవీ చూద్దామంటే మాకు నచ్చిన భక్తి ఛానల్స్ పెట్టుకుంటే పొద్దస్తమానం ఈ ఛానల్ చూసి చూసి నాకు విసుగు వస్తుంది. మీరింటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క సినిమా అయినా నేను ఒంటరిగా కూర్చుని చూసింది లేదంటూ రిమోట్ మా దగ్గర నుండి తీసేసుకుంటుంది. మేము ఎలాంటి సంతోషాన్ని అయితే కోరుకుని కొడుకింటికి వచ్చామో అందులో కాసింతైనా లేదురా విశ్వనాథం. వారానికోసారి వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళ ముందు మమ్మల్ని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంది. ఈ మధ్య కొద్దిగా ఒకటి అలవాటు చేసుకుంది. అత్తగారిని గౌరవం కూడా లేకుండా జానకిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంతకాలంగా కుటుంబం కోసం నాతో సమానంగా కష్టపడిన నా భార్యకి ఇక్కడైనా విశ్రాంతి దొరుకుతుందేమో అనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందిరా. నేను చేసేది ఎవరికి? నా కొడుకు కోడలికి వాళ్ళ పిల్లకి కదా అని నా భార్య అందరికీ చాకరీ చేస్తున్నా తనకి కనీసం ఆ గుర్తింపు కూడా లేదు. ఇవన్నీ కాదురా విశ్వనాథం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా పట్ల తన భార్య ప్రవర్తించే తీరును చూసిన నా కొడుకు తను ఏమీ అనలేడు. పోనీ మేమే ఏంటా ఇది అడదామంటే మా కారణంగా వాళ్ళ మధ్య గొడవ రావటం మాకు ఇష్టం లేదు. అందుకే మాకు స్వతంత్రం లేని కొడుకు కోడల మధ్య ఉండడం కన్నా ఓల్డేజ్ హోమ్లో చేయడం ఏమనిపిస్తుంది. కనీసం నాకంటూ ఓ గూడు ఉన్నా ఇలాంటి ఆలోచన చేయకపోయేవానేమో. స్థలం నేను కొన్నదైనా ఇల్లు కట్టింది నా కొడుకు కదా, వాడిని అందులో నుండి వెళ్ళిపోమలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానరా. ఇవన్నీ వినటానికి నీకు చిన్నవిగానే అనిపించవచ్చు, కానీ అనుభవించడానికి మా మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎలాగూ నెలలో పెన్షన్ వస్తుంది. దానికి తోడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన 10 లక్షలు బ్యాంకులో అలాగే ఉన్నాయి. పెన్షన్ డబ్బులు ఓల్డేజ్ హోమ్లో నెల నెల కట్టడానికి సరిపోయినా బ్యాంకులో ఉన్న మొత్తం రేపు మా మందులకి జబ్బులకు ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పరా విశ్వనాథం, నా నిర్ణయం సరైనదేనా అడిగాడు మూర్తి. అందుకు విశ్వనాథం ఒక నిమిషం మౌనంగా ఉండి, ఎవరూ లేని వల్ల ఓల్డేజ్ హోమ్లో ఉంటా నిర్ణయం సరైనది అని అడిగితే నేను ఎలా చెప్పగలను మూర్తి? అందుకే చెప్పాను, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మన బాధ్యత కాబట్టి దాన్ని తల్లిదండ్రులుగా ఆ బాధ్యత నిర్వహిస్తాం. మన కడుపున పుట్టిన పిల్లగా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత వాళ్ళది కూడా. నేను కాదను, కానీ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళ ప్రేమతో మన దగ్గరికి రావాలి, కానీ వాళ్ళకి భారంగా మనం ఉండకూడదురా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు. ఉన్న రోజులు స్వతంత్రంగా సంతోషంగా బ్రతకాలి, కానీ పిల్లలని నేను బ్రతకాలనుకోవటం కుదరదురా మూర్తి. అందరికీ కాదు, కానీ కొందరికి తప్పదు. మన రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంతా కలిసి ఒక దగ్గర ఉన్నా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ కుటుంబంలో అందరి కోసం కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు లేవు కదా. మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి. కాకపోతే నీకు సొంత ఇల్లంటూ లేదు. కొడుకు కట్టించిన ఇంట్లో నీకు హక్కున్నా అడగనంటున్నావు కాబట్టి ఓల్డేజ్ హోమ్ తప్ప మరో దారి లేదంటున్నావు. కానీ మూర్తి, నువ్వు అక్కడ ఉండటం నాకు ఇష్టం లేదురా. నా ఆస్తిని కొడుకులకు పంచకపోను, ఊళ్ళో ఉన్న మా ఇల్లు ఇంకా నా పేరున అలాగే ఉంది. ఆ అమ్మ నా నుంచి వచ్చిన ఇంటిని వాళ్ళ జ్ఞాపకంగా నేను బ్రతికినంత కాలం అలాగే ఉండలేవాలని నిర్ణయించుకున్నాను. నాతో సలహా చెప్తే కాదను కదా అడిగాడు విశ్వనాథం.
అందుకు మూర్తి, చెప్పరా, నా మేలు కోరుకునేవాడివి, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారని మూర్తి అనడంతో, ఎక్కడో ఓల్డేజ్ హోమ్‌లో ఉండటం కన్నా ఊర్లో ఉన్న మా ఇంట్లో ఉండండి. ఆపదలో ఉన్న నా స్నేహితుడిని ఆదుకున్నాననే తృప్తయినా నాకు మిగులుతుంది. నీకు తెలుసు కదా! ఉద్యోగం చేస్తున్నప్పుడే వరంగల్‌లో నేనో ఇల్లు కొనని. చాలా కాలంగా అలవాటైన ఊరిని వదిలి నేను రాలేను కానీ, నా మాట కాదనకుండా ఊర్లో ఉన్న మా ఇంట్లో ఉండండి. పెన్షన్ వస్తుంది. డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేదు. హాయిగా ఉండొచ్చు. ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది. నీకు బాగా నచ్చుతుందిరా. నీ కొడుకుతో మాట్లాడి ఎప్పుడు వెళ్దామో చెప్పు. అందరం కలిసి వెళ్దాం. కొత్త కదా! అక్కడ వాతావరణం అలవాటయ్యేదాకా నేను ఓ 2, 3 రోజులు మీతో పాటు అక్కడే ఉంటాను. అప్పుడప్పుడు ఎలాగో ఇంటిని చూసుకోవడానికి ఊరికి వెళ్తుంటాను కదా! ఈసారి మిమ్మల్ని చూడటానికి ఊరికొస్తాను అని విశ్వనాథ్ అనటంతో, ఎందుకురా, అనవసరంగా మా వల్ల నీకు ఇబ్బంది అని అన్నాడు. ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నీ ప్రాణ స్నేహితుడిగా ఈ మాత్రం నీకు సహాయం చేయలేనా చెప్పు అడిగాడు విశ్వనాథం. అందుకు మూర్తి, నీలాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితుడిగా దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమని విశ్వనాథాన్ని గుండెలకు హత్తుకున్నాడు మూర్తి. అలా ఓ 10 రోజులు గడిచాక మూర్తి దంపతులు ఊళ్ళో ఉన్న విశ్వనాథం ఇంటికి వెళ్ళి తమ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.